అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా తిరుపతి లడ్డు విషయంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక కామెంట్ చేశారు. పందికొవ్వు కలిపారని చెప్పండి అనాలిసిస్ అని చెప్పి నాకు కొందరు నాయకులు బెదిరించారు. ఆ కాల్స్ ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, నేను లోకేష్కి ఇచ్చాను, కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, తెలుగు ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత క్రియేట్ చేయడానికి మీరు దయచేసి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మీరు ఎమ్మెల్సీగా చేశారు, ఒక ప్రొఫెసర్గా చేశారు, చట్టం తెలుసు. మీరు ఏదైనా తప్పు మీకు ఇలాగే ఎవరైనా బెదిరిస్తే లోకేష్ దగ్గరకో చంద్రబాబు దగ్గరకో వెళ్ళడం కాదు, మీరు వెళ్ళి మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఏ నెంబర్స్ నుంచి మీకు బెదిరింపు కాల్స్ వచ్చాయి, ఇగో ఈ నెంబర్స్ నుంచి నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పి కంప్లైంట్ చేస్తే పోలీసులు వచ్చి విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటారు. అంతేగాని మీరు వైసీపీ కండువ కప్పుకొని అనధికారికంగా కప్పుకొని వైసీపీకి జగన్కి కొమ్ము కాస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు మీరు ఏం చేస్తున్నారు అనేది. మీరు న్యూట్రల్ మిస్గులో వైసీపీకి అదే జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారని ప్రతి తెలుగువాడికి తెలుసు. మీకు అన్యాయం జరిగింది, మీ మీద దాడి జరిగింది అంటే, ఫోన్ చేసి దాడి చేస్తున్నారంటే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, పోలీసులు తగ్గ చర్యలు తీసుకుంటారు. అంతేగాని నేను లోకేష్కి ఎవరైతే బెదిరించారో మా నాయకులు అయితే ఎవరైనా సరే మీకు ఒక హక్కు ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో మీరు ఎంతైతే ఓపెన్గా మాట్లాడచ్చో, వాక్ స్వాతంత్ర హక్కు మీకు ఇచ్చిందో, అదేవిధంగా మీకు మీ మీద ఏదైనా అగాధ్యం జరిగినా, మీ మీద దాడి జరిగితే మీరు వెళ్ళాల్సింది పోలీస్ స్టేషన్కి లేకపోతే కోర్టుకి వెళ్ళి నాకు ఇలా జరిగింది, నా మీద ఇలాగ బూతులు తిడుతున్నారు, ఇలా మాట్లాడమని బెదిరిస్తున్నారని చెప్పి మీరు కేసు ఫైల్ చేయొచ్చు కదా. అది లోకేష్ ఎందుకు మీరు మెసేజ్ పెట్టాలి? సో మీరు ఏంటంటే ఇలాంటిది వైసీపీ కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ని చదువుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ కానీ ఇలా దాడులు చేస్తుంది, ఇలా తప్పుడు ప్రచారం చేసి వైసీపీకి లబ్ధి చేయాలని కుట్రలో భాగంగా మీరు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారని కామన్ పీపుల్కి అర్థమవుతుంది. దయచేసి మీరు న్యూట్రల్ ముసుగులో మీరు ఒక పార్టీకి కొమ్ము కాయొద్దు. మీరు ప్రొఫెసర్గా మీరు చాలా అనుభవం ఉంది. సో ఏది మంచో ఏది చెడో మీకు తెలుసు. పోలీస్ కేసు పెట్టాలా లేకపోతే కంప్లైంట్ ఇవ్వాలనే బాధ్యత మీకు ఉంది. కాబట్టి మీరు ఎవరైతే మీకు ఫోన్ చేసి ఇలా తిట్టారో వాళ్ళ నెంబర్లు తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. ఇంకో మాట అన్నారు, ఒక పెద్ద నాయకుడు టీడీపీ నాయకుడు ఫోన్ చేసి ఇలా మాట్లాడాలి. అలా ఎవరు ఏ నాయకుడు టీడీపీకి సంబంధించిన ఏ నాయకుడు కూడా అలా మీకు చెప్పరు, అలా మాట్లాడరు కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోని ప్రతి కార్యకర్త నుంచి నాయకుడి వరకు చంద్రబాబు గారి మీద పూర్తి నమ్మకం ఉంది. అతని యొక్క నాయకత్వాన్ని ఎవరు వ్యతిరేకించరు, అతని యొక్క నిర్ణయాలను మేము వ్యతిరేకించే పరిస్థితి ఉండదు. అలాంటిది మీరు ఇలాంటి తప్పుదో పట్టించే మాటలు మాట్లాడి వైసీపీకి లబ్ధి చేయాలని ఇప్పుడు చూస్తున్న సోషల్ మీడియాలో మీరు చేసిన కామెంట్ని ట్రోల్ చేస్తున్నారు. మీరు లోకేష్కి ఇచ్చిన స్పందించలేదు, టీడీపీ వాళ్ళు ఇలాంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద బూతులు తిడుతున్నారు, వైసీపీ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్ వాళ్ళ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందంటేనే మీ యొక్క ఉద్దేశం ప్రజలకు అర్థమవుతుంది. సో దయచేసి మీరు నిర్ణయాత్మకంగా తప్పు జరిగిందంటే ప్రశ్నించండి, కానీ తప్పుదోవ పట్టించద్దు. తిరుమల ప్రసాదం లడ్డు కేసులో ఎస్ఐటీ వేసింది, సిట్లో వచ్చిన ఏదైనా ఉంటే అది కోర్టు చూసుకుంటే సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నంత వరకు మీరు తప్పుడు అనాలిసిస్ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించద్దు అని మిమ్మల్ని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.